రీసెంట్‌గా సామ్‌సంగ్ నుండి సామ్‌సంగ్ A55 అండ్ A35 అని చెప్పి 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. సో ఇవి మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో హైయెస్ట్‌గా సేల్ అవుతున్న మొబైల్స్ అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో మనకి ఎక్కువగా సేల్ అయ్యే మొబైల్స్ డేటా తీస్తే సో అందులో ఐఫోన్స్ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఎక్కువగా సేల్ అయ్యే మొబైల్ సామ్‌సంగ్. అందులోనూ ఏ సిరీసే ఎక్కువగా సేల్ అవుతున్నాయని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో సామ్‌సంగ్ వాళ్ళు సామ్‌సంగ్ ఈ ఇయర్‌కి సంబంధించిన A55 అండ్ A35 మొబైల్స్‌ని రీసెంట్‌గా అయితే లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో వాటి ప్రైజెస్ ఏంటి అండ్ వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం సామ్‌సంగ్ గెలాక్సీ A55 నుండి స్టార్ట్ చేద్దాం. సో ఇక దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 161.1 మిల్లీమీటర్ హైట్ ఉంటుంది, 77.4 మిల్లీమీటర్ విడ్త్ ఉంటుంది అండ్ 82.2 మిల్లీమీటర్ థిక్నెస్ ఉంటుంది. అండ్ ఇక దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే 213 గ్రామ్స్ వెయిట్ అయితే ఇది ఉంటుంది. అండ్ ఇక దీని బాడీ గురించి మాట్లాడుకుంటే సో మనకి చుట్టూ మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ తో వస్తుంది అండ్ ఇది మనకి IP67 రేటింగ్ తో వస్తుంది. అంటే 1 మీటర్ డెప్త్ లో అయితే 30 మినిట్స్ వరకు సర్వైవ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక దీని కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆసమ్ ఐస్ బ్లూ అని చెప్పి అండ్ ఆసమ్ లైలాక్ అని చెప్పి అండ్ ఆసమ్ నేవీ అని చెప్పి 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. అండ్ ఇక దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.6 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD+ రెజల్యూషన్ తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, బ్రైట్నెస్ వచ్చేసి 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో మనకి ఉంటుంది. అండ్ మనం దీని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది మనకి f1.8 అపర్చర్ తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ లా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి f2.2 అపర్చర్ ఉంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది మ్యాక్రో సెన్సార్. సో ఇది మనకి f2.4 అపర్చర్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 32 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, ఇది మనకి f2.2 అపర్చర్ తో వస్తుంది. ఇందులో మనకి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఏదైతే 50 మెగాపిక్సెల్ ఉంటుందో దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో LPDDR5 ర్యామ్ సపోర్ట్ ఉంటుంది అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి సామ్సంగ్ Exynos 1480 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్, 4+4 కాన్ఫిగరేషన్ ఉంటుంది. మనకి 4 కోర్స్ వచ్చేసి కార్టెక్స్ A78 కోర్స్ ఉంటాయి, మనకి 2.85 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అండ్ ఇంకొక 4 కోర్స్ వచ్చేసి కార్టెక్స్ A55 కోర్స్ ఉంటాయి, ఇవి కూడా మనకి 2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటాయి. అండ్ ఇది మనకి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ మనం సామ్సంగ్ గెలాక్సీ A35 గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్లో మీకు రెండింటి ప్రైజెస్ అయితే చెప్తాను. అండ్ ఇక సామ్సంగ్ గెలాక్సీ A35 డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి సేమ్ హైట్ ఉంటుంది, సేమ్ విడ్త్ ఉంటుంది, థిక్నెస్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వెయిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఇది మనకి 209 గ్రామ్స్ అయి ఉంటుంది, అది మనకి 213 గ్రామ్స్ ఉంటుంది. ఎందుకనే విషయానికి వస్తే ఇది మనకి టోటల్గా ప్లాస్టిక్ బిల్ట్తో వస్తుంది, అందులో మనకి చుట్టూ ఫ్రేమ్ మెటల్ ఉంటుంది కాబట్టి కొంచెం అది వెయిట్ ఎక్కువ ఉంటుంది. అండ్ సేమ్ మనకి 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది, ఐస్ బ్లూ, లైలాక్ అండ్ నావీ అని చెప్పి 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. IP67 రేటింగ్ దీనికి కూడా ఉంటుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సేమ్ డిస్ప్లే ఉంటుంది, 6.6 ఇంచ్ సైజ్ ఉంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే, ఫుల్ HD+ రెజల్యూషన్ తో వస్తుంది, 120Hz రేట్ ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ పర్ కెమెరా, సేమ్ మనకి f1.8 అపర్చర్ తో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అండ్ 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది అండ్ UFS 2.2 సపోర్ట్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ Exynos 1380 ప్రాసెసర్ యూజ్ చేశారు, ఇది కూడా మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ ఇక మనం ప్రైజెస్ అండ్ వీటి ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం A55 గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. బేస్ వేరియంట్ 8+128GB ఉంటుంది, నెక్స్ట్ 8+256 అండ్ 12+256 3 వేరియంట్ ఉంటాయి. సో మనకి బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 39,999 ఉంటుంది. అండ్ నెక్స్ట్ 8+256 వచ్చేసి 42,999 ఉంటుంది. అండ్ హయ్యర్ వేరియంట్ వచ్చేసి మనకి 45,999 ఉంటుంది. అదేవిధంగా A35 గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి, 8+128 అండ్ 8+256. సో ఇక మనం 8+128 గురించి మాట్లాడుకుంటే 30,999 ఉంటుంది. అండ్ 8+256 మనకి 33,999 అయితే ఉంటుంది. అండ్ సేల్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి మనకి సామ్సంగ్ వెబ్ స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ సామ్సంగ్ రీటైల్ స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్లో అయితే ఉంది. మనకి March 18th నుంచి అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే అవైలబిలిటీకి తీసుకొస్తామని చెప్పినారు. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.